పడ్డారని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మాట్లాడారు. మనం రాచల శివ గారు కూడా మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. శివ గారు, ఢిల్లీ ఫలితాలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్రస్తుతం మనకి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ కనబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో రోహిత్, ఎన్నికలంటే రాజకీయ పార్టీలతో పాటుగా సర్వే సంస్థలు కూడా చాలా కీలకము. సో ఈ మధ్య కాలంలో సర్వే సంస్థలను దెబ్బతిన్నాయి. ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నాయి. ముఖ్యంగా మై యాక్సెస్ ఇండియా మరొకసారి వాళ్ళు చెప్పిన 40 నుంచి 55 బీజేపీ గెలుస్తే నిజమవుతా ఉంది ఇక్కడ. తర్వాత కేకే సర్వే అతను మాత్రమే యాప్ గెలుస్తుందని ఇచ్చారు, అది ఇక్కడ దెబ్బతినింది. సో ఇంకా కారణాల రీత్యా చూస్తే అంటే ఒక ట్రెండ్ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా బీజేపీ గెలుస్తుందని ఎక్కువ మంది అభిప్రాయం ఉంది. ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ వాళ్ళంతా బీజేపీకి ఇచ్చున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి పెద్దగా సర్ప్రైజ్ అయ్యే అంశం ఏమీ లేదు. సీట్స్ కూడా 45-25 ఉంది, అది కూడా ఇంకా మారుతూ ఉంటుంది. ఒక దశలో బీజేపీ 39కి వెళ్ళింది, కానీ 40-41 స్టాండర్డ్గా వస్తుంది. అది కూడా ఒక 4 సీట్లు పెరగడానికి అవకాశం ఉంది. చాలా కీలకమైన అంశం ఏంటంటే ఆపు 25 సీట్ల దగ్గర ఉండి కూడా అరవింద్ కేజ్రీవాల్ తర్వాత సీఎం అతిషి ఇద్దరు కూడా వెనకబడటము. అతిషి అయితే దాదాపు ఇంక ఓడిపోయినట్టు అనుకోవాలి, దాదాపు 4500 బిహైండ్ ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికి ఐ థింక్ 450 ఎంత ఉన్నారు. ఆయన మారుతుంది, రౌండ్ మారుతుంది. సో ఆయన 1000 ఓట్లు ఉన్నప్పుడు కాబట్టి మళ్ళీ తిప్పుకుంటాడేమో చూడాలి. సో ఇంత పోటీ ఎదుర్కోవడం అనేది ఆపు స్ట్రాటజీ లేకపోవటము, ఆపు ఒక విధంగా ఎన్నికలని డీల్ చేయలేకపోయింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఎలా డీల్ చేసి ఉండాలి, ఎక్కడ ఆప్ వైఫల్యం మనకు? సో ఈ ఎన్నికల్లో ఒకటి, ఢిల్లీకి లాంగ్ టర్మ్ సీఎం ఇచ్చే చరిత్ర ఉంది. మీరు ఇందులో చెప్పినట్టుగా 1956లో రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు ఢిల్లీ రాష్ట్రం రద్దయింది. స్వతంత్రం వచ్చినప్పుడు మొదటి 2 సీఎంలు ఉన్నారు, 2 సంవత్సరాలు ఉన్నారు. 1956లో వాళ్ళకి అసెంబ్లీ రద్దయింది. మళ్ళీ 1993లోనే ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు కూడా బీజేపీ భారీ మెజార్టీ గెలిచింది, దాదాపు 42-43 సీట్లతో గెలిచింది. మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ ముగ్గురు మార్చుకుంది. ఒకే 5 టర్మ్లో ముగ్గురు మార్చుకుంది. సో అప్పటికి పివి నరసింహారావు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఢిల్లీ ఎన్నికల్లో స్పష్టంగా మనకు కనపడ్డట్టుగా చూసుకోవాలి. 96లో పీవీ గవర్నమెంట్ పడిపోయింది, 93లో జరిగిన దాంట్లో అంత మార్పుతో గెలిచింది. అదే వీళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రులు చేసుకున్న కంగాలేంటి, కాంగ్రెస్ ఏదైతే ముఖ్యమంత్రులు మారుస్తుందో అది వీళ్ళు కూడా చేశారు. సుష్మా స్వరాజ్ అయితే 52 రోజులు మాత్రమే అక్కడ సీఎంగా ఉంది, కేవలం 52 రోజులు మాత్రం సీఎంగా ఉందన్నమాట. అది పోయింది. 98లో షీలా దీక్షిత్ వచ్చింది, వరుసగా 98, 2000 తర్వాత 98, 2003, 2018 ఒకసారి ప్రస్తుత సినారియో చూస్తే అసలు ఢిల్లీ ప్రజలు ఏం కోరుకున్నారు? ఇది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదమా, లేకపోతే ఢిల్లీ ప్రజలు ఒక యాంగర్ ఎలక్షన్ చేస్తారనుకోవాలా? యాంగర్ ఎలక్షన్ అనుకోవాలి. రోహిత్ దాన్ని చెప్పేటప్పుడు చెప్తాను. షీలా దీక్షిత్ 3 సార్లు, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలిచింది, అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు గెలిచింది. కాబట్టి ఎక్కువ రోజులు అధికారంలో ఉంటే సహజంగా వ్యతిరేకత వస్తుంది అనేది ఢిల్లీకి వర్తించదు. ఢిల్లీ ఆల్రెడీ చూసింది, వ్యతిరేకించదు. షీలా దీక్షిత్ కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు ఆమె మీద అవినీతి ఆరోపణ లేదు, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అవినీతి, కామన్వెల్త్ కావచ్చు, హౌసింగ్, అన్ని లక్షల కోట్ల అవినీతి ఆరోపణల ప్రభావమే షీలా దీక్షిత్ బంది కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ తుడిచిపెట్టుకొని పోయింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద సహజమైన వ్యతిరేకత కాదు, మీకు నెంబర్లు చూసినా 25 ఉన్నాయి, వాళ్ళేమో 5-6కు రాలేదు. ఇక్కడ యాంగర్ కానీ ఓడగొట్టాలనే కసి కానీ లేదు. ఇక్కడ 2 తప్పులు ఒకటి జరిగింది. ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ తను ఇంకా నేను మిస్టర్ క్లీన్ అనుకున్న భ్రమలో ఉండటం ఒకటి తప్పు. బీజేపీ చాలా ట్యాక్ట్ఫుల్గా ఇతను ఏదైతే అవినీతి వ్యతిరేక ఎజెండాతో వచ్చాడో ఇతనే అవినీతి పరుడని గత 5-6 ఏళ్ళకి ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తుంది. ఇతను క్లూలెస్, దాన్ని ఎలా కౌంటర్ చేసుకోపోయినాడు. ప్లస్ బీజేపీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ప్రతి ఎమ్మెల్యే మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. మీ ఎమ్మెల్యే ఇలాంటి అవినీతి పడి ఇంత సంపాదించి ఇక్కడ పెట్టుకొని చేసుకుంటూ వచ్చింది. దానికి కౌంటర్ ఆపలేదు. దానికి కౌంటర్ అరవింద్ కేజ్రీవాల్ మోడీ మీద అటాక్ చేసినాడు తప్పితే లోకల్గా చేయాల్సింది ఆయన చేయలేకపోయినాడు. ఇతను లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఈ రాబోయే ఎన్నిక ఖచ్చితంగా అవినీతి వ్యతిరేకంగా జరగబోతుంది, నేను దానికి సమాధానం చెప్పుకోవాలన్న స్ట్రాటజీ లేకపోవడం వల్లనే ఈ ఓటమికి ప్రధానమైన కారణము. రెండోది, ఇంతమంది నాయకులు మారుతూ ఉన్నప్పుడు అతిశీ లాంటి ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సంబరాలు కనిపిస్తే ఒకసారి 46 బీజేపీ కౌంట్ పెరుగుతూ ఉంది. బీజేపీ 46 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంది. దాదాపు ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ నిజం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల దగ్గర సంబరాలు కనిపిస్తున్నాయి. అటు ఢిల్లీ బాద్షా అంటూ ఢిల్లీ సింహాసనంపై మోదీ కూర్చున్న ఒక గ్రాఫికల్ పిక్చర్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ స్వయం కృతాపరాధం, కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాధం అని చెబుతున్నారు. ఆ యాంగర్ ఎలక్షన్ కాదు అనటానికి, ఒకవేళ ఏదైనా మరి 5-6 స్థానాలకు పరిమితం అయిపోతే యాంగర్ ఎలక్షన్ అనుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ जिनको पक्ष और पार्टी में जाना है वो मीटिंग के लिए आ जाओ। मैंने देखा
मैंने तय किया पक्ष और पार्टी में मैं नहीं जाऊंगा, किसी पक्ष और पार्टी में मैं नहीं जाऊंगा। और वो मीटिंग हो गई, मैं पक्ष और पार्टी से दूर रह गया, तब से आज तक दूर रहा। फिर वो पक्ष निकाले, पार्टी निकाला और पार्टी में चले। ये नया पार्टी था, लोगों ने विश्वास किया। आगे चलकर शराब की बात, शराब के दुकान निकालना, शराब के बिक्री के दुकान बढ़ाना, पैसा सामने आ गया और उसमें से वो उसका इमेज खत्म हो गया। तो ना कहीं अरविंद केजरीवाल ने स्वार्थी पना किया, जो राजनीति की वो स्वार्थी की, इसीलिए उनको फटका बैठा है। अरविंद केजरीवाल ने जो भ्रष्टाचार के उन पे आरोप लगे, जो उन्होंने स्वार्थ की राजनीति की, इसकी वजह से उनको फटका बैठा है। बिल्कुल निष्काम भाव से जो कर्म होता है, निष्काम फल की अपेक्षा ना करते हुए जो आदमी अपना कर्म करता है, ये भगवान की पूजा होती है। निष्काम कर्म यही भगवान की पूजा होती है। पूजा सिर्फ मंदिर में नहीं, तो जनता की सेवा ये भगवान की पूजा है। उनके समझ में नहीं आया और इसके कारण वो गलत रास्ते में गया और डाउन हो गया।